జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణే మా పాలసీ. ముగ్గురు పిల్లలు ఉంటేనే ముద్దు, వారికే ఇకపై ప్రభుత్వ ప్రోత్సాహకాలు. ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చేసిన ఈ సంచలన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మరి ప్రభుత్వం ఇస్తున్న ఆఫర్లకు జనం ఫిదా అవుతున్నారా? క్షేత్రస్థాయిలో మహిళల మనోగతం ఏంటి? జనాభా భాగ్యమా లేక భారమా? మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా భారం కాదని, భాగ్యమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించిన ఆయనే ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని తెరపైకి తెచ్చారు. ఏపీలో సంతాన సాఫల్య రేటు 1.5 నుంచి 2.1కి పెంచడమే లక్ష్యమని, లేని పక్షంలో ఏపీ మరో జపాన్లా వృద్ధుల రాష్ట్రంగా మారుతుందని హెచ్చరిస్తూ ముగ్గురు పిల్లల నినాదాన్ని అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన రైసీనా డైలాగ్ సదస్సులో కూడా చంద్రబాబు ఇదే విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. Some of the countries are facing as on today aging problem. Earlier they are unable to attend. India is having an advantage for demographic dividend. It will be there up to 2047. India replacement fertility rate is 2. For replacement we need 2.1. Now my Andhra Pradesh as South India we are having around 1.5. We are far below replacement level. Now I introduced a population management policy. First time a state government has introduced population management policy. One child we are giving our incentives. If anybody is having second child, straight away I will give 25,000 rupees cash on delivery, and also third child also will give. For third child we are going to give monthly 1,000 rupees for up to 5 years for nutrition, for how to build that child. ఈ లక్ష్య సాధన కోసం కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫెర్టిలిటీ సెంటర్ల ఏర్పాటుతో పాటు 3వ సంతానానికి 25,000 ప్రోత్సాహకం ఇస్తామంటోంది. ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు, పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకూడదంటే యువశక్తి పెరగాలని ప్రభుత్వం గట్టిగా వాదిస్తోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కొందరు విద్యావంతులు స్వాగతిస్తున్నారు. పనిచేసే వయసు గల జనాభా తగ్గిపోతే భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక ఒత్తిడి తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా అనేది ఆస్తి అని, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువతరం అవసరమని పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు కొంత మేరకు ప్రజలకు భరోసానిస్తాయని, ఇలాంటి సాహసోపేత నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమని వారు భావిస్తున్నారు. అయితే మహిళల నుంచి భిన్న స్వరం వినిపిస్తోంది. 25,000 ఎంతకాలం వస్తుంది అని ప్రశ్నిస్తున్నారు. పెరిగిన ధరల దృష్ట్యా ముగ్గురు పిల్లలను సాకటం సాధ్యమేనా అని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరానికి ఒక్కసారి 25,000 ఇస్తారు సార్. మాకొచ్చే జీతాలకి మా ఫ్యామిలీస్కి మేము ఎలా బతకాలి, వాళ్ళని ఎలా బతికించాలి, వాళ్ళ చదువులు ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి. ఇప్పుడు 2 పిల్లలు చాలు సార్. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఇప్పుడున్న జనరేషన్కి 2 అయితే చాలు సార్. ముగ్గురు ఇవన్నీ అయితే మాకు అవసరం లేదు సార్. ప్రతి ఒక్క ఉమెన్ కూడా 2 డెలివరీ అయ్యేవాటికే తనకున్న అంతా కోల్పోయిద్ది. ఎవరు అంత ఇదిగా ఉండదు సార్. ఇప్పుడు మా అవుట్ సోర్సింగ్ జీతాలు ఎంత సార్? 13,500 ఆడవాళ్ళకి, మగవాళ్ళకి 16,000. మాకు వచ్చే జీతాలు ఎంత, మా బతుకులు ఎంత అని ముగ్గురు పిల్లలు సార్. ఒక్కళ్ళని పెంచడమే చాలా కష్టకరంగా అయిపోతుందండి. ఆ ఒక్కళ్ళని పెంచడానికి వీళ్ళు ఉద్యోగాలు చేసుకొని భార్యాభర్తలు చూసుకోవడానికి అమ్మమ్మ నాయనమ్మలు చూస్తారా, లేకపోతే తాతయ్యలు చూసేవాళ్ళు ఎవరి పనులు వాళ్లే చేసుకోవడానికి అసలు ఖాళీ ఎవరికి ఉండడం లేదు. లాస్ట్కి ఒక్క పిల్లని కూడా తీసుకెళ్ళి వేరే హాస్టల్లోనా గానీ లేకపోతే ఏదైనా చేస్తున్నారు. భార్య భర్త పనిచేసి ఒక్కరిని సాకడమే కష్టమవుతుందని, ఇలాంటి తరుణంలో ముగ్గురిని పెంచి పోషించడం ప్రాక్టికల్ గా సాధ్యం కాదని మరికొందరు చెబుతున్నారు. అంతేకాకుండా పెళ్లి వయసు పెరగటం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతోందని అభిప్రాయపడుతున్నారు. మేము జాబ్స్ చేసుకునే వాళ్ళం, 2 పిల్లల్ని పెట్టుకొని పెంచుకోవడమే చాలా కొంచెం కష్టతరంగా ఉంది. ఇప్పుడు సార్ 25,000 ఇస్తా అన్నారు, బాగానే ఉంది. కానీ ఏంటంటే ఉద్యోగం లేని వాళ్ళు, రైతు కుటుంబాల వాళ్ళు, 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకు అన్ని అవకాశాలు వాళ్ళకి అందుతున్నాయి సార్. మరి మేము ఒక ఎంప్లాయీస్గా ఉంటూ మాకేమీ రావట్లేదు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ పథకాలు రావు అని కూడా చెప్తున్నారు. వైట్ రేషన్ కార్డ్ తీసేస్తున్నారు. స్కూల్లో పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్స్ లేవు. మరి అట్లాంటప్పుడు 3-4 కనమని చెప్పినప్పుడు మేము ఎలా పెంచుకుంటాం సార్ మా పిల్లల్ని? వాళ్ళ చదువుకుని 30 సంవత్సరాలు రాంది ఎవరు పెళ్లి చేయట్లా. 30 సంవత్సరాలు పెళ్లి చేయకపోయేటప్పటికి
పాపులేషన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కొంత తేడా వచ్చింది. మా వయసులో మాకు 16-18 ఏళ్ళకు పెళ్లి చేశారు కాబట్టి పిల్లలు పుట్టేదానికే అన్నిటికీ ఒక ఇది. ఇవాళ 30, 35, 40 కూడా పడుతున్నాయి. ఈ సాఫ్ట్వేర్ కానీ డాక్టర్స్ కానీ ఈ చదువులు అయిపోయేటప్పటికి అప్పుడు పిల్లలు ఉత్పత్తి చేసే ఒక ఇది తగ్గిపోతుంది. ఇవాళ దాన్ని ఇంప్రూవ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు మంచి మాటే చెప్తున్నారు. ఇవాళ ఆయన ఇస్తున్నాడు కాబట్టి దాన్ని చేసుకోవడం కష్టం కాదు. అది ఎవరెవరి పర్సనల్ ఒపీనియన్. ప్రభుత్వ ఆశయం గొప్పదే కావచ్చు కానీ సామాన్యుడి లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు జనాభా పెరుగుదలపై పాలసీలు తెచ్చినంత మాత్రాన ప్రయోజనం ఉండదని, ముందు ఆర్థికంగా బలమైన సమాజాన్ని నిర్మించాకే ఇలాంటి పాలసీ ప్రయోగాలు ఫలిస్తాయని స్పష్టం చేస్తున్నారు.